కానీ ఒకసారి మనం పరిశీలించేద్దాం. యెషయా గ్రంథం 62 అధ్యాయము 10వ వచనం. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. చదివేది ఒక క్రమబద్ధీకరణగా చదవడం నేర్చుకోవాలి. మంచిది. అంత ఆసక్తి నాకు నచ్చింది, కానీ అది అదే విధానంలో కొనసాగితే అర్థం కాదండి. మనం అవతల వాళ్ళు ఏం చదువుతున్నారో అవతల వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఎక్కడ ఆగాలి, ఎక్కడ పెంచాలి అనేది తెలుసుకోవాలి. ఓకే, అది ఒక చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. చూడండి, యెషయా గ్రంథం 62:10లో గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజు మార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారువేయుడి, జనములు చూచున్నట్లు ధ్వజమెత్తుడి. ఇదండి వాక్యం. ఓకే, ముక్కలుగా మనం అలాగ చేయడం వలన అది కన్ఫ్యూజన్కి దారితీస్తుంది. ప్రేమపూర్వకంగా చెప్తున్నప్పుడు దాన్ని చక్కగా దాని మీద పట్టు సాధించండి. చదివే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, ఒక చదివే వాళ్ళు ఇద్దరే ఉన్నారా, వాళ్ళిద్దరే చదువుతారా, ఇంకెవరు చదవరా? నవ్యనే ఉంటుందా ముందుకి, అలాగే తన పేరేంటి సునంద, వీళ్ళిద్దరైనా చదివేవాళ్ళు, ఇంకెవరికి చదువు రాదా? వస్తుంది కదా, ఎందుకలా మరి? కనుక మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి. కనుక నాతో తిట్టించుకోకండి. ఇక్కడికి వచ్చినాక అందరి ముందు నేను అంటే మీరు నొచ్చుకుంటున్నారు కానీ సరి చేసుకోవట్లేదు, కానీ ఇది మంచిది పద్ధతి కాదు. సరే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథం చాలా మంచిదండి. మంచిదంటే నా ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైనదని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనకి తెలుసు, మరి పాత నిబంధన కొత్త నిబంధన చేరి 66 పుస్తకాలు అయితే, అందులో పాత నిబంధన గ్రంథానికి చెందినది ఈ యొక్క యెషయా గ్రంథం అనేది. మరి అందులో 66 అధ్యాయాలు ఉన్నాయి. మరి ఒక విధంగా చెప్పాలంటే దీన్ని మినీ బైబిల్ అంటారని కూడా నేను చెప్పాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క పుస్తకానికి పరిచయం అంతా కూడా ఈ యొక్క పుస్తకంలో మనకు కనిపిస్తుంది. చక్కగా కానీ మీరు కానీ చదివి అర్థం చేసుకోగలిగితే మీకు చాలా అమూల్యమైన విషయాలు తెలుస్తాయి. కనుక అయితే ఇది అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం కష్టతరమే అయినప్పటికీ కూడా, మరి ప్రభు మనకి తెలియజేస్తున్నప్పుడు ఆత్మరూపులో మనకి పరిశుద్ధాత్మలు మనకి జ్ఞానాన్ని దయచేస్తున్నప్పుడు దానికి మీరు లోబడండి. అయితే ఇందులో విషయాలు మనం చూస్తే ఇక్కడ చూడండి, గుమ్మముల ద్వారా రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమున చక్కపరచుడి. ఇక్కడ ఒక మాట 2 సార్లు దాన్ని నొక్కి చెబుతున్నాడు. ఏంటంట? చక్కపరచుడి అనండి ఒకసారి. అంటే ఇక్కడ అలా మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ దేవుడు మనకి ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు. అంటే దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది కొన్ని సందర్భాల్లో అది మనం చదువుతున్నప్పుడు అసలు మనకి మ్యాచ్ ఉండదు. అసలు నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, మీ అందరూ కూడా మరి చాలా ఆసక్తిగా మరి డిసెంబర్ 31 రాత్రి వాగ్దానాలు తీసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అదే దేవుని వాక్యం ఇది నా జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా జరుగుతుంది అనే ఒక నమ్మకంతో. అయితే నేను అంటాను, అదొకటే కాదు, ప్రతిరోజు కూడా మీరు చదువుతున్నది దేవుని వాక్యంలో నుంచే, మేము బోధించేది కూడా దేవుని వాక్యం నుంచే, బైబిల్ నుంచే కదా. ప్రత్యేకంగా మేమే సెల్ఫ్ రిటర్న్ బైబిల్స్ ఏమీ కాదు కదా. మరి అలాంటప్పుడు ఆ దినానికి ఎందుకు ప్రత్యేకత? అది మీ నమ్మకం అంతే. కానీ నేనంటాను, ప్రతిదీ కూడా దేవుడు ఒక వాక్యమే కనుక. మరి తిమోతి పత్రికలో ఒక మాట ఉంటుంది, ఏంటంటే అదేంటట, పరిశుద్ధాత్మనక ప్రేరణ అన్నమాట. దైవావేశముతో లేఖనములు రాయబడ్డాయి. కనుక దేవునికి ఉద్దేశములు దేవుడు మనకి తెలియజేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది, అది మన జీవితంలో ఫలభరితంగా ఉంటుంది. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుడు మనకి ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నాడు? ఆ 2 సార్లు నొక్కిన పదం ఏంటట? చక్కపరచుడి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చక్కపరచడం అంటే మామూలుగా నేను ఏదైనా అడిగితే మీరు పెద్దగా ఏదో ఎక్కువ ఆలోచించక్కర్లేదు, జనరల్ టర్మ్స్లో చెప్పండి. చక్కపరచడం అంటే ఏంటండి? సరి చేసుకోవడమా, సరి చేయడమా? అంటే అది బాగాలేని దాన్ని నీట్గా చేయడం, అంతే కదా దాని అర్థం. అయితే దాన్ని 2 సార్లు దేవుడు చెప్పాల్సిన అవసరం ఏంటట? అంటే అది బాగాలేదు ఎక్కడో, దాన్ని ఇది చేయాలనే దేవుని ఉద్దేశం. అయితే మీరు కానీ ఈ యొక్క యెషయా గ్రంథాన్ని చదివితే అందులో ఉన్నాక ఆ మాధుర్యం, ఆ అమూల్యమైన విషయాలు ఎంత చక్కగా ఉంటాయంటే, ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు అయితే అందులో
మీరు పరిశీలనాత్మకంగా చూస్తే ఈ యెషయా గ్రంథం అంతట్లో కూడా 3 ఆహ్వానాలు మనకి కనబడతాయి. 3 ఇన్విటేషన్స్ మనకి కనబడతాయండి. అదేంటంటే మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవి అగును. రైట్, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. ఇక్కడ దేవుడు ఏంటట ఆహ్వానిస్తున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. ఏంటట, రండి మన వివాదాన్ని మనం తీర్చుకుందాం. కనుక దేవుడు ఎప్పుడు కూడా సెటిల్ చేసుకునే విషయంలో ఆలస్యం చేయడు. ఆ సెటిల్మెంట్ కూడా పర్ఫెక్ట్ సెటిల్మెంట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆయన ఈ యొక్క 3 ఆహ్వానాలు, ఈ ఇన్విటేషన్స్లో మొదటిది ఏంటంటే, రండి మన వివాదమును ఏం చేసుకుందాం, తీర్చుకుందాం అంటున్నాడు అక్కడ. ఇది మొదటిది. అంటే మనము దేవునితో ముందు సమాధానపడి, ఎందుకంటే మనము తండ్రితో మనకి వైరం ఉందట. తండ్రితో మనకు వైరం ఉండడం వలన మనం తండ్రిని చేరలేకపోతున్నాం. అందుకనే అంటున్నాడు దేవుడు, యేసు ప్రభు వారు అంటారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా అని ఎందుకు ఆ మాట పలుకుతున్నాడంటే, తండ్రితో మనకి ఒక వైరం ఉండుట చేత ఎవరు కూడా తండ్రిని సమీపించలేరు. కనుక ఆ తండ్రితో మీకు మరలా ఒక సత్సంబంధం కలగాలంటే, ఒక శాంతి ఒప్పందం జరగాలంటే అది నా ద్వారానే జరుగుతుంది. తండ్రి నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని తండ్రి వద్దకి చేరుస్తాను అని దేవుడు చెప్పిన ఒక సందర్భం. కనుక ఇక్కడ మనం చూస్తే తండ్రితో మనం సమాధానపరచబడాలంటే కుమారుడితో మనకి సహవాసం కలిగి ఉండాలి. అందుకనే యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే అన్యోన్య సహవాసము అని అక్కడ ఉంటుంది. ఇక్కడ లేదండి, స్క్రీన్ మీద లేదు, అది చూడండి ఒకసారి చదువుతారా. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అదండి, మనము ఆ కుమారుని యొక్క యేసు రక్తము మన మీద పడాలి, మనము పాపరహితులుగా మనం ఉండాలి, పాప ప్రక్షాళన జరగాలి అంటే మనము ఆయనతో ఏం చేయాలట, అన్యోన్య సహవాసములు ఎదగాలి. అంటే మనము కుమారునితో ఒక మంచి పర్ఫెక్ట్ బాండింగ్ సింక్లో ఉంటేనే మనము తండ్రికి వెళ్తాం, తండ్రి దగ్గరికి వెళ్తాం. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ ఇలా ఉంటే కుదరదు, అందుకనే రండి మన వివాదములో తీర్చుకుందాము అంటున్నాడు. అంటే మొదటి ఆహ్వానం ఈయన ఇలా చెప్తున్నాడు. ఇంకో 2వ ఆహ్వానం ఏంటో చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. కాబట్టి ఇక్కడ 2వ ఆహ్వానం ఏంటట, అక్కడ ఆయన నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడిని నేనే, మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు. అంటే మనం ఏంటట, ఆయన వైపు చూసి రక్షణ పొందండి కాబట్టి మీరు రావాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఎప్పుడైతే మన వివాదములు మనం ఆయనతో తీర్చుకుంటామో మనము రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి, మనం రక్షణ పొందడానికి అవకాశం ఉంటే తర్వాత ఏం జరుగుతుందో అది 3వ ఆహ్వానంలో మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మనకి తెలిసినది ఏంటంటే, ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. బైబిల్ గ్రంథం అంతా వెతికినా కూడా మనకి దూతలు ఉంటున్నాక ఒక హైరాకీ సిస్టంలో ఇక్కడ శరాపులు అనే దూతలు ఇక్కడ మాత్రమే కనిపిస్తారు. వాళ్ళే ఈ యొక్క మాట చెబుతున్నారు, వీళ్ళే శరాపులు అంటే చాలా హైయెస్ట్ ర్యాంక్లో ఉంటారు వీళ్ళు. ఒక 9 రకాలైన దూతలు మనకి ఒక బైబిల్ ఆధార ప్రకారంగా మనకు తెలుసుకున్నది. అంటే కొన్ని కోటాను కోట్ల దూతలే, కానీ వాటన్నిటికీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క దూత ఉంటాడు.
ఆ దూత వాటి యొక్క పనులు, విధులు నెరవేరుస్తాడు. మనం కూడా చాలా కాలం క్రిందటే ఇక్కడ పడిపోయిన దూతల గురించి, వాటి యొక్క విధుల గురించి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. వాటి వీడియోస్ కూడా మనకి యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటాయి. అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇక్కడ కూడా ఒక చిన్న మర్మం ఉందండి. మీరు గాని అర్థం చేసుకోగలిగితే. ఇక్కడ దేవుడు తన స్వరూపములో ఎవరిని చేశాడట? మానవుని చేశాడు. స్త్రీగాను, పురుషునిగాను చేశాడు కదా! ఆదికాండం 1:27 ప్రకారంగా. అక్కడ కూడా చూస్తే మీరు 1:26, 27 2 పరిశీలన చేస్తే అక్కడ ఒక చిన్న మాట కనిపిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా మీరు చూడండి. దేవుడు మన స్వరూపమందు ఆ! మన పోలిక ఆగమ్మా. మీరు చదివేటప్పుడు వినే కంటే కూడా మీరు ఆ వాక్యం చూస్తే అప్పుడు అందులో ఉన్న సత్యం అర్థమవుతుంది. వినడం వేరు, చూడడం వేరు. 2 కూడా చేయాలి. అయితే ఇప్పుడు చదువు, నెమ్మదిగా చదువు. దేవుడు మన స్వరూపమందు. ఆపు. ఇక్కడ ఏంటంట? దేవుడు మన స్వరూపం అంటే ఏం జరుగుతుంది అక్కడ? సరిగ్గా చెప్పాలి. అక్కడ అదే అంటున్నాను. మీరు అక్కడ చూస్తే, నేను చెప్పినప్పుడు వింటే మీకు అర్థమవుద్ది. అదేంటది? ఇక్కడ ఇఖాద్ అంటారనమాట. అదే అంటున్నాను. ఇక్కడ హిబ్రూ పదంలో ఇఖాద్ అంటే దేవుడు ఒక్కడే, కానీ దేవుడిలో బహుళత్వము అంటే త్రిత్వము కలిగిన దేవుడు అక్కడ కనిపిస్తున్నాడు. దేవుడు మన అంటున్నాడు. అంటే ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? వారు ముగ్గురులో వారు మాట్లాడుతున్నట్టే కదా. అది అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే త్రిత్వము కలిగిన దేవుడు వారు మాట్లాడతారు. మన స్వరూపం అంటే ఎవరి స్వరూపంలో చేయాలి? దేవుడి స్వరూపంలో చేయాలి. మరి దేవుడు అంటున్నప్పుడు దేవుడు ఇంకేం దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కదా. అందుకు ఆయనకు సిగ్నేచర్ అనేది మొత్తం ప్రకటన వరకు కూడా, ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా అది అలా కొనసాగుతూనే ఉంటుంది. దానికి ఉదాహరణే ఈ సిగ్నిఫికెన్సే ఇది. 1, 2, 3. ఎందుకు అలాగా? ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా మీరు చూస్తే అక్కడ కూడా అలాగే ఉంటుంది. అలాగా చాలా సిగ్నేచర్స్ కనబడతా ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అంటే ఈ యొక్క 3 కూడా ఇన్విటేషన్స్లో కూడా 3 ఆహ్వానాల్లో మొదటి ఆహ్వానం ఏంటట? ఇన్విటేషను మనం ఏం చేయాలట? మన వివాదములు మనము తీర్చుకోవాలి. మనం ఆయనతో ఏమవ్వాలి? సమాధాన పడాలి. మనము క్షమించబడాలి, శుద్ధీకరించబడాలి. శుద్ధీకరణ జరిగిన తర్వాత మనం ఏం చేయాలట? రెండోది 45:22లో చదివాం. మనం ఏం చదివాం? రక్షణ పొందుతాం కదండి. యేసు ప్రభువును మనము అంగీకరించినప్పుడు మనకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. మనం రక్షణ పొందుతాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ చేయదగినది ఏంటంటే ఆయనను ఆరాధించడమే. అదే కదా. అంటే ఈ విధానం మీరు తెలుసుకోవాలి జాగ్రత్తగా. కనుక ఇలాగ ఏంటట? ప్రతి ఒక్కరు కూడా వివాదం లేకుండా బ్రతికి దేవునితో సమాధానం కలిగినప్పుడు మనం ఏమవుతాట? దేవుడు మనకి ఉచితముగా ఆయన రక్షణ మనకి కలగజేస్తాడు. ఆ రక్షణ పట్టుకొని మనం ఏం చేయాలంటే మనం ఆయన్ని ఆరాధించు వారిగా మనము ఉండాలి. వాస్తవంగా ఇప్పుడు మనం మూలవాక్యానికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 62:10 మనం చదివితే గుమ్మములారా అని అక్కడ స్టార్ట్ చేసి అక్కడ ఆ 2 నొక్కి చెబుతున్న పదాల గురించి మనం మాట్లాడితే చక్కపరచుడి అంటున్నాడు కదా. అంటే వాస్తవంగా ఇది కానీ మనం దీని నేపథ్యాన్ని మనం ఆలోచిస్తే ఇది ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉంటున్నప్పుడు దేవుడు పలికిన మాట. ఇశ్రాయేలు చెర కిందకి వెళ్ళినట్టు సరదాగా వెళ్ళారా? చెప్పాలండి. ఎందుకు వెళ్ళారట? వారు విగ్రహారాధన చేస్తూ దేవునికి విరుద్ధంగా వారు ప్రవర్తించినప్పుడు మరి దేవుడే శత్రువుల చేతికి అప్పగించినప్పుడు వారు 70 సంవత్సరాల చెరకు వెళ్ళిపోయారు. నెబుకద్నెజర్ అనే రాజు ఆ బబులోన్లోకి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఈ పలికిన మాట ఇది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సృష్టి నుంచి సిలువు దాకా కూడా యేసు ప్రభు వారు చక్కబరుస్తూనే వచ్చారు. అవునా? ప్రతీది కూడా దాన్ని రెక్టిఫై చేస్తున్నారన్నమాట. అలా చేస్తా ఉన్నాడు. ఆఖరికి ఆయన ఎంతగా చేశారంటే యేసు ప్రభు వారు సిలువులో పలికినాక 6వ మాట ఏంటండి? 6వ మాట ఏంటంట? ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది కదా. అంటే సృష్టిలో మొదలుపెట్టినాక చక్కదిద్దుడు ఆ కార్యక్రమాన్ని సిలువులో ఆయన ముగించాడు. అక్కడ ఫినిష్ చేశాడు, దాన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత కాలంలో ఇంకా పర్ఫెక్షన్ కొరకైనా వెతుకుతున్నారు. అయితే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ
హోషేయ గ్రంథం 14:9. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. ఓకే, ఇక్కడ చూడండి ఏంటట, యెహోవా మార్గములు చక్కనివి కదండి. యెహోవా మార్గములు చక్కనివి అనండి ఒకసారి. కాబట్టే మనం ఆయన గురించి నేర్చుకుంటున్నాం, ప్రకటిస్తున్నాం కదా. ఒకవేళ ఆయన మార్గములు చక్కనివి కాకపోతే మనం ఎందుకు బోధించాలి, మీరు ఎందుకు నేర్చుకోవాలి? యూజ్లెస్ కదా, పనికి రానివి అనమాట, వేస్టే. కనుక ఇక్కడ యెహోవా మార్గములు చక్కవి కనుక మనం ఏం చేయాలట, అవి మనము ధ్యానించాలి, తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ స్టార్టింగ్లోని అడ్రస్సింగ్ ఏంటంటే, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, ఇంకా బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎవరండి? ఎవరైతే జ్ఞానులుగా బుద్ధిమంతులుగా వారు ఉంటారో వారికి ఖచ్చితంగా తెలుసు ఎవరు ఏంటనేది. అందులోని అదృశ్య లక్షణములు కలిగిన దైవక విషయాలన్నీ కూడా వారు సంపూర్ణంగా గ్రహిస్తారు. మాకేమి తెలియట్లేదండి, ముందు నాకు అర్థమైతే అప్పుడు నేను నమ్ముకుంటాను, ఈ సోదొద్దు. దేవుడు చెప్తాడు, మీరు అర్థమైతే నమ్ముకునే కంటే కూడా ముందు నువ్వు నమ్మితే నీకు అర్థమవుతాడు అంటాను నేను. అందుకనే కదా దేవుడు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు కదా. మరి ఇవన్నీ చిన్న చిన్నవి, ఈ కాన్సెప్ట్లు ఎలా మిస్ అయిపోతారు? కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. వాక్యం ఏదో చదువుకొని వెళ్ళిపోకూడదు, దాంట్లో ఉన్నాక సత్యం మనం గ్రహించాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానుల గురించి చెప్తున్నాడు, బుద్ధిమంతుల గురించి చెప్తున్నారు. వాళ్ళు వివేచిస్తారట, ఇంకా గ్రహిస్తారట. ఎందుకంటే యెహోవా మార్గములు చక్కనివి. కనుక ఆ చక్కదనం గురించే ఆయన చెప్తున్నారు. నీతిమంతులు దాన్ని నడుచుకుంటారట. ఎవరైతే యెహోవా మార్గములను అనుసరిస్తారో అది నీతిమంతులుగా ఉంటున్న వారైతే వారు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయురట. వారికి అది అడ్డము కనుక వారు తొట్టిల్లదురు. అంటే ఇక్కడ వారు తొలగిపోవడానికి అవకాశం ఉండదు. దేవుని మార్గంలో నడుస్తున్నవాడు తాత్కాలికంగా వారికి శ్రమ ఆటంకములు కలుగుతాయేమో కానీ, బట్ ఖచ్చితంగా వారికి దేవుడు ఉన్నతంగా వారిని తీసుకొని వెళ్తాడు అనేది ఇక్కడ సత్యం. అయితే ఇందులో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, అసలు మనము ఏమి చక్కపరుచుకోవాలి? ఇప్పుడు చక్కపరుచుడి అంటున్నాడు దేవుడు. కనుక ఏమి మనం చక్కపరుచుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా చూస్తే ఇర్మియా గ్రంథం 7:5. అలాగనుక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించుడి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు మనం ఏ విషయంలో చక్కపరుచుకోవాలి. దేవుడు చేయాల్సిన కార్యము దేవుడు చేశాడు వాస్తవంగా. అందుకే చెప్పాను అన్నమాట, సృష్టి నుంచి సిలువ దాకా కూడా ఆయన అనేకమైన విషయాల్లో ఆయన అందరినీ కూడా చక్కపరుస్తూ సృష్టిని ఒక పక్కన క్రమబద్ధీకరిస్తున్నాడు. అలాగే మనిషిని, వారి యొక్క పరిస్థితులను అన్నీ కూడా ఆయన అలా చేసుకుంటూనే వచ్చాడు, ఎక్కడా కూడా ఆటంకం లేకుండా. అయితే సరే, ఆయన చేసుకుని వెళ్ళాడు. అలాగని చెప్పి ఇంకా ఆయన చేసి వెళ్ళిపోయిందంతా కూడా పర్ఫెక్ట్గా ఉందంటే, చేసిన వరకు పర్ఫెక్ట్గానే చేశాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఇంకనూ మనుషులు ఇక్కడే ఉన్నారు, ఈ భూమి మీద ఉన్నారు, అందులో కూడా ఈ దేహంలోనే ఉన్నారు. కనుక అయితే మనం అనుదినము కూడా నిత్యము కూడా మనం ఏం చేసుకోవాలట, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా వేటిలో మనం చక్కపరుచుకోవాలి చూసుకోవాలంటే మొదటిది ఏంటంటే క్రియల విషయంలో అట. అందుకే అక్కడ తెలియజేస్తున్నాడట, మీ క్రియలు మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగిస్తారట. కాబట్టి ఇక్కడ ఏ విషయంలో మనం చక్కపరుచుకోవాలంటే మీ క్రియల విషయంలో మీరు చక్కపరుచుకోవాలట. అంటే మీరు చేస్తున్న పనులు, ఆ క్రియలు ఎలా ఉండాలట, ఇట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్గా ఉండాలట, చాలా పర్ఫెక్ట్గా ఉండాలట. సాధారణంగా మనం కోరుకుంటాం కదండి, అందరం కూడా కోరుకునేది ఏంటంటే పర్ఫెక్షనే కోరుకుంటాం కదండి, అది చక్కగా ఉండాలనేది. మనం ఈ మాట తరచుగా కూడా అందరూ వాడుతూ ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా కూడా అన్నిటిలో కూడా వాడుతూ ఉంటారు. ఏంటట, మరి చక్కగా బ్రతుకురా, చక్కగా చేయరా, చక్కగా జీవించు, ఇలాగ ఈ మాటలన్నీ కూడా ఒక డైలీ లైఫ్లో కామన్గానే మనం మాట్లాడుతూనే ఉంటాం. నిజంగా దాని యొక్క ఆంతర్యం
మీకు తెలియాలి. అంటే ఎందుకు మనం అలా అంటే బాగుండాలి కదండీ! చక్కగా ఉండాలి కదండీ! అలా చేయకూడదు కదండీ! అని ఏమో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక సంఘానికి దేవుడు ఒక చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్న సందర్భాన్ని కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటే అందులో ఒక సంఘంతో దేవుడు మాట్లాడుతున్నది ఒక విషయాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. సార్దీసులో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను 7 దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇక్కడ చూడండి, ఇక్కడ 4వ సంఘం కదండి, పెర్గమ తర్వాతే కదా సార్దీసు. ఈ 4వ సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ చూడండి, అక్కడ సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటట? నీ క్రియలను నేను ఎరుగుదును. దేవుడు అంటున్నాడు అన్నమాట, ఇగో మీరు చేస్తున్నవన్నీ నాకు తెలుసు. ఏమనగా, మీరేమనుకుంటున్నారంటే జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మీరు అనుకుంటున్నారు చాలా మీరు సజీవంగా ఉన్నారని, జీవిస్తున్నారని, ఎదుగుతున్నారని, అభివృద్ధి ఉందని అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే అది ఏదీ లేదు. అంటే పేరుకు మాత్రం మీరు బ్రతుకున్నారు, కానీ మీరు శవాల్లాంటి వారే, మృతులే మీరు అన్నట్టుగా అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఈ రోజుల్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారట, వారు అనుకుంటారు ఏంటంటే నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుని దృష్టితో మనం పోల్చుకుంటున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సమ్వన్ ఎల్స్, కానీ బట్ యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్. కాబట్టి ఎవరితోనో పక్కవాడితోనో ఎదురింటోడు పక్కింటోడితో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు చాలా ఇంపార్టెంట్. దేవుని దృష్టిలో నువ్వు ఒక భక్తిహీనుడిగా నువ్వు కనబడుతూ అందరి దృష్టిలో నువ్వు భక్తిపరుడిగా కనబడడం వల్ల ఏం ఉపయోగం? అసలు మనం చేసే భక్తే ఆయన గురించి కదా, ఆయన కోసమే కదా మనం చేసేది. ఆయనకే నచ్చలేకపోతే నువ్వెందుకు ఇంకా అంటే ఏం చేయాలి? ఇమ్మీడియట్గా మనం ఏం చేసుకోవాలట, యూ షుడ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. అవునా? అందుకే మనం ఏం చేసుకోవాలట, చక్కపరుచుకోవాలి. అదే ఇక్కడ చెప్తాడు, చక్కపరచుడి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును అంటే, మనము ప్రతి ఒక్కరు కూడా ఉంటున్న వారందరూ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏ విషయంలో చక్కపరుచుకోవాలంటే మీ క్రియల విషయంలో మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు చేస్తున్న దాంట్లో ఎలాంటి లోపం లేకుండా మీరు చేయగలగాలి. అందుకనే మరి సొలొమోను కూడా ప్రసంగి గ్రంథంలో 7లో ఒక మాట అంటాడు కదా, ఏంటంటే శక్తి లోపం లేకుండా, ఐ థింక్ 10లో అనుకుంటాడు, కాదు 10లోనే అక్కడ ఏమంటారు, శక్తి లోపం లేకుండా చేయమంటాడు. అంటే అందరికీ శక్తి ఉంది, చేయగలిగే సామర్థ్యత ఉంది, కానీ అది చేసే విషయంలో కొంత మట్టుకు అపశృతి. కాబట్టి ఆ విషయంలో మనం శక్తి లోపం లేకుండా దాన్ని జాగ్రత్తగా చేయండి అని ఇక్కడ చెప్పే సందర్భాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే, ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకొని మీరు చేస్తున్న క్రియలు అది దేవుని దృష్టిలో అంగీకారయోగ్యంగా లేకపోతే మాత్రం అది మీకు చాలా ప్రమాదమే. ప్రస్తుతానికి బాగుండొచ్చేమో, కానీ రానున్న కాలంలో అది మీరు హై టైం అయిపోతుంది. కనుక జాగ్రత్తగా మొట్టమొదటిగా మనం చక్కపరుచుకోవాల్సిన విషయాలు ఏంటట, క్రియల విషయంలో మనము చక్కగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అది దేవుడు నొక్కి చెబుతున్న ఒక సందర్భం. అందుకని ఇక్కడ ఇర్మియా భక్తుడు కూడా 26వ అధ్యాయము 13వ వచనంలో కూడా చెబుతున్న ఒక సందర్భాన్ని చూద్దాం. కాబట్టి యెహోవా మీకు చేసినది తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడునట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. అదండి ఇక్కడ కూడా ఏందట, ఆయన చెప్తున్నాడు, మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఏముందిలే ఇది మనం చేసుకోగలం, మనకేం తెలీదా అనే ఒక ఆలోచనతో ఉంటుంది. దానివల్ల ఏమవుద్దంటే, అయితే అన్ని సందర్భాల్లో అది అంతటి యొక్క సక్సెస్ రేట్ సాధించదు. మేబీ 1-2 అవ్వచ్చేమో, కానీ నేను అంటాను, ఇందాక మనం మాట్లాడుకున్న విషయంలో చూస్తే దేవునిలో మనం ఉంటున్నప్పుడట
ఏ విషయం అన్నా కూడా అందుకనే వాళ్ళు బుద్ధిమంతుల గురించి చెప్తున్నాడు, జ్ఞానుల గురించి చెప్తున్నారు. వారు గ్రహిస్తున్నారట, వివేచిస్తున్నారట. ఎందుకని? యెహోవా మార్గములు ఏమున్నాయట? నీతి కలిగినవి, చక్కనివి అని వారు ధృవీకరించడంలో కారణం ఏంటంటే, వారు కనుగొన్నారు కాబట్టి. మనం అవన్నీ పక్కకు పెట్టి మనకు సొంత ఆలోచనలతో మనం చేయడం వలన చాలా మట్టుకు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అది చాలామంది అనుభవపూర్వకంగాన తెలుసుకోవాలనుకుంటారు. కానీ నేను అంటాను అలా ఎప్పుడు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు పర్వాలేదు. కానీ అది మీ ఆత్మీయతలో మీరు తొలగిపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే అది మీకు మరలా మీరు దాన్ని రీగెయిన్ చేసుకోలేరు. ఎందుకంటే మీరు సమయం దాటిపోద్ది. అందుకనే సమయానుకూలంగానే మనం పొందుకోవాలి, సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నారు ఏంటంట, మీరు మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడని యెహోవా మాట వినుడి. దేవుడైన యెహోవా మాట వినాలంట. మన క్రియలు అంటే మనం చేస్తున్న పనులు సరిగ్గా లేకపోతే దాని వలన మీకు నష్టం కలుగుతుంది. కనుక మీరు చక్కబెట్టుకోవాల్సిన విషయం మొట్టమొదటిగా ఏంటంటే మీ పనుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది దేవునికి అనుకూలంగా ఉండాలి. అందుకని ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. రెండో దినవృత్తాంతాలు 1:10 కూడా చూస్తే, ఈయన ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యన ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చు ఎవరండి? ఇక్కడ సొలొమోను ఇక్కడ చక్కటి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏటట ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఈ సందర్భంలో ఏంటంటే దేవుడు సొలొమోను బట్టి ఎంతగా సంతోషించాడంటే ఒక్క దినాన్ని ఆయన 1000 బలులు, దహన బలులు ఇచ్చాడట దేవునికి. అందు నిమిత్తం దేవుడు చాలా సంతోషపడిపోయి దేవుడు ఆయన ఒక రాత్రి వేళ ఆయనతో మాట్లాడుతున్న సందర్భంలో అడిగారట, సొలొమోను నిన్ను బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను కనుక నీకేం కావాలి అని అడిగినప్పుడు ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఏంటట, ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య నుండి కార్యములు చక్కబెట్టినట్లు తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయము అని సొలొమోను యొక్క ప్రార్థన చేసినప్పుడట దేవుడు ఇంకా సంతోషపడిపోయాడట. మొట్టమొదటిగా ఆయన చేస్తున్న క్రియలను బట్టి దేవుడు సంతోషించాడు. పైపెచ్చు ఆయన అడుగుతున్నది కూడా స్వలాభానికి అడగకుండా తనకు జనులకు దేవుడు నియమించిన రాజుగా సొలొమోను ఉంటున్నప్పుడు ఆ ప్రజల మీద అధికారంగా ఉంటున్నప్పుడు ఆ ప్రజలకు లోటు లేకుండా, అన్యాయం జరగకుండా, ఇబ్బంది లేకుండా వారిని పరిపాలించడానికి తగిన జ్ఞానము తెలివి నాకు ఇవ్వమంటున్నప్పుడు ఆయన ఇంకా హ్యాపీ అయిపోయాడట దేవుడు. మనకు తెలుసు ఆ తర్వాత కాలంలో అందుకే దేవుడు ఎలా ఆశీర్వదించాడు సొలొమోను అంటే, ఇక మీదట రాడు, ఇంత ముందు కూడా లేడు అని దేవుడు అత్యధికంగా ఆయన్ని అడగలేని ఐశ్వర్యమును కూడా ఆయనకి ఇచ్చేసాడు, సంపద ఇచ్చేసాడు, పేరు ఇచ్చేసాడు, అందం అన్నీ ఇచ్చేసాడు అనమాట. అంతగా ఆయన వృద్ధి చెందాడు. అయినప్పటికీ కూడా చివరి దినాల్లో ఆయన దేవునికి వ్యతిరేకముగా భార్యలు ద్వారా ఆయన అన్య దేవతలకి ఆయన బలిపీఠాలు కట్టి విగ్రహారాధన చేసినప్పటికీ కూడా ఆయన దేవుని యొక్క క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి మరలా ఆయన పొందుకోగలిగాడు. అంటే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అది చక్కపరుచుకోవాలి అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. అది ఏదన్నా కానివ్వండి, మీరు చేస్తున్నవన్నిటిలో కూడా మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. అంటే దేవుడు ముఖ్యంగా సంతోషపడేలాగా మీ క్రియలు ఉండాలి. ఇది మొదటిదైతే. రెండో విషయం చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. ఇక్కడ చూడండి, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. ఏంటి ఈ పదాలు రెండు కూడా సిమిలర్గా ఉంటున్నట్టుగా అనిపిస్తుంది కదా చాలా మటుకు, కానీ దాని వ్యత్యాసం చాలా ఉంది. మొదటిది ఏంటంటే క్రియలు ఏంటి, ప్రవర్తన ఏంటి, చాలా డిఫరెన్స్ ఉంది కదా. వినడానికి దగ్గరగా ఉంటాయేమో కానీ అవి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి పదాలకి. మొదటి దాంట్లో ఏం చేసుకోవాలంటే క్రియల విషయంలో మనము చక్కపరుచుకోవాలి. అయితే ఇక్కడ ప్రవర్తన విషయంలో బిహేవియరల్ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే మీ ప్రవర్తన. ఉదాహరణకి ఒక విద్యార్థి చదువుతున్నాడు అనుకోండి, బాగా చదివి కష్టపడి ఎగ్జామ్ రాసాడు అనుకోండి, అది క్రియారూపంగా తను ఆ ఎగ్జామ్ రాసాడు, పాస్ అయ్యాడు. అయితే ఎగ్జామ్ కొరకు మాత్రమే కాకుండా అనునిత్యము రెగ్యులర్గా చదువుతున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి?
ఆయన కష్టపడుతున్నాడు, మంచి ప్రవర్తన గలవాడు. అంటే ఒక మంచి ఒక డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉంది ఆడికి. ఆడికి ఆడ అలవాటు అది. ఆడి ప్రవర్తన అలాగుంది కాబట్టే ఆడలాగొచ్చాడు అని. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడట ప్రత్యేకంగా, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యథార్థంగా ఎవరైతే జీవించాలనుకుంటున్నారో వారు ఎప్పుడు కూడా వారు తమలో తమను ఏం చేసుకుంటారట, వారి ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో చూసుకుంటారట. అందుకని ఇక్కడ సొలొమోను చెప్తాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన ఏమంటాడట, ఒకసారి చూడండి. మీరు నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. అయితే ఏంటి దాని అర్థం? మరి దానికి దీనికి వ్యత్యాసం ఉంది కదా. అంటే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన ఎలా బిహేవ్ చేస్తున్నావు, ఈవెన్ ఇంక్లూడ్స్ ద బాడీ లాంగ్వేజ్ కదా. మీరు శరీరాన్ని కూడా చక్కగా జాగ్రత్తగా ఒడిసి పెట్టుకొని కూర్చొని జాగ్రత్తగా వినాలి. పొయ్యిలో కాళ్ళు ఎట్టుకున్నట్టు 2 కాళ్ళు అలాగా నా మొహం మీద పాడేసి నువ్వు దేవుని వాక్యం వినడం అది సరైనది కాదు. అంటే ఇప్పుడు మీరు ఎన్నోసార్లు మనం చాలా ఉదాహరణలు మనం విన్నాం. ఒక గొప్ప ఒక 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 పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళారనుకోరు, కలెక్టర్ దగ్గరకు వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నాను, కలెక్టర్తో ఎలా మాట్లాడతారు మీరు? ఎలా మాట్లాడతారు? మీకు నచ్చినట్టు మాట్లాడతారా? ఆహా. ఎందుకని? ఒకవేళ ఏమన్నా తేడా జరిగితే ఏం చేస్తాడు? కోపపడతారని, శిక్షించే అధికారం వాళ్ళకు ఉంటుంది కనుక భయపడతారు. కానీ అసలు ఈ విశ్వాన్నే సృష్టించింది దేవుడు అంటున్నప్పుడు, ఆ దేవుని యొక్క మందిరం అంటున్నప్పుడు, దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉంటుంది, ఆయనే ఉంటాడు అంటున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ కనపడ్డ కదా, పర్వాలేదు కదా, ఏముంది కదా, దేవుడు కృపామయుడు, ప్రేమామయుడు, క్షమాపణ కలిగిన దేవుడు, అంతేనా? ఆయన లయకర్త నీకు తెలీదా? ఆయన కోపాన్ని, ఉగ్రతని మీరు చూడలేదేమో మీ జీవితంలో, కానీ చూస్తే మీరు ఉండరు అంతే. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మన ప్రవక్తన, అందుకనే ఇక్కడ ఈ ప్రత్యేకంగా దేవుడు ఈ యొక్క 5వ అధ్యాయంలో 1లో ప్రసంగిలో ఆయన తెలియజేస్తున్నాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, కొంచెం పద్ధతిగా ఉండు, అది మంచిది నీకు అని తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ భక్తిహీనుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు, భక్తిపరుడు ఎలాగ ఉంటున్నాడో కూడా ఇక్కడ ఆ వ్యత్యాసాన్ని మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడట. కాబట్టి యథార్థంగా ఉన్నవారు వారు ఏంటంటే ఎప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటూనే ఉంటారు. నేను బాగానే ఉన్నానా, నేను బాగానే మాట్లాడుతున్నానా, నేను బిహేవ్ చేస్తున్నానా, నాకు ఆ ప్రవర్తన దేవునికి మెచ్చుగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అందుకనే ఈ రెండింటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇది కూడా మనకి తెలిసిన లేఖనాలే, కానీ బట్ అందులో మనం జాగ్రత్తగా మనం ఆ సందర్భంలో మనకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వాక్యం అనేది ఏంటంటే అండి, 2 అంచులు గల ఖడ్గం కదా, చెప్పేవాడికి వినేవాడికి కూడా. కనుక అందరికీ కూడా ఇది యూనివర్సల్గా యాక్సెప్టెన్స్ అనమాట, మనం తీసుకోవాలి. ఆహా ఇలా కాదు, ఇది నాకు కాదు, ఇలా లాడి, కానీ అలా వాక్యం నువ్వు పంచకూడదు. నువ్వు తీసుకుంటే నువ్వు పంచక్కర్లే, అది ఆటోమేటిక్గా వాడికి అప్లై అయిపోద్ది. కనుక మనల్ని మనం సరిచేసుకొని చూసుకోవాలి, చక్కగా చక్కపరుచుకున్నావా లేదా అనేది. అందుకే ఇక్కడ ప్రవక్తన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఈ యొక్క మాట తెలిసి, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనట. ఇక్కడ విషయానికి వస్తే చాలామంది జీవితంలో దేవునికి సంపూర్ణ అధికారము ఇవ్వరు. వారికి కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కొన్ని విషయాలు మాత్రమే దేవుడికి వారు అప్పగిస్తారు. వాళ్ళ ఇంట్లో అన్నిటి మీద ఉండదు. ఒక 10 విషయాలు ఉన్నాయి అనుకోండి, అందులో 8 దేవుడే అధికారిగా ఉంటాడు, కానీ 2 మాత్రం నీకే. ఆ 2 మాత్రం ఏమన్నా నువ్వు చేసుకో, ఈ 2 నువ్వు ముట్టడానికి లేదు అంతే. ఎందుకంటే 118వ కీర్తన 24వ వచనంలో మనం చూస్తే ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. అంటే దాని అర్థం ఏంటండి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అంటే, దినములు ఎవరు చేశారండి? దేవుడే చేశాడు కదా. దినములు, సమయం అన్నీ కూడా, రోజులు, ఇంకా సంవత్సరాలు, మాసాలు, తేదీ, ఇవన్నీ కూడా దేవుడి చేతి పనే, దేవుడి యొక్క అధికారంలోనే ఉంటాయి. ఇంకా కాలములు, సమయములు కూడా ఆయన వశంలోనే. అపోస్తులు 1:7లో చెప్తాడు. అంటే ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ నేను ఇందాక ఎందుకు చెప్తానంటే, ఒక 10 ఉన్నాయి అనుకోండి మీ యొక్క లైఫ్లో,
ఆ 10లో 8కి మాత్రమే దేవుడికి అధికారం ఇస్తారు. 2 మాత్రం మీ చేతిలో పెట్టుకుంటారు. అందులో ఉదాహరణ అది. ఇప్పుడు సమస్తము దేవుని చేత నిర్మించబడింది. మీరు 6 సార్లు మీరు నేను లాస్ట్ టైమ్ కూడా మీకు చూపించాను. ఆదికాండం 1 అధ్యాయం 1-31 వచనాల్లో అందులో 6 సార్లు 5 సార్లు మంచిదని, ఆరోసారి చాలా మంచిదని ఆ డిఫరెన్స్ మీకు చూపించి చెప్పాను మీకు కదా! అంటే దేవుడు చేసిన దాంట్లో లోపం లేదు. అన్నీ బానే చేశాడు. అయితే ఎలా లోపం అయిపోయిందంటే మళ్ళా మనం ప్రసంగి గ్రంథం 7 అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. అక్కడేంటట కుతంత్రముల చేత, కుయుక్తుల చేత, తంత్రముల చేత మనిషే వాడి దరిద్రం చేసుకున్నాడు. అంటే వాడి యొక్క స్వచిత్తాన్ని అందులో పెట్టినప్పుడు అది పాడైపోయింది. సొంత ఆలోచన పాడైపోయింది. అందుకని ఇక్కడ ఏమంటాడట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటున్నాడు. అంటే దేవుడే అన్నీ నిర్మించాడు అంటున్నప్పుడు మధ్యలో నువ్వెందుకు పెడుతున్నావు? మంగళవారం బావుంటదని, బుధవారం బావుంటదని, లేకపోతే శుక్రవారం బావుంటదని ఇలాగా ఒక రోజుకి మీరెందుకు పరిమితం అయిపోతున్నారు? ఇది దేవుడు చేసిందా? కాదా? దేవుడే చేసింది అంటున్నప్పుడు మరి అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకుంటున్నప్పుడు ఆ విషయాల్లో ఎందుకు నువ్వు చేతికి తీసుకుంటున్నావు? అది నీ స్వచిత్తం కాదంటారా? అలాగా 1 కాదు, 2 కాదు. చాలా విషయాలు మనిషి ఏంటంటే వాడికున్న బలహీనతల మీద ఏంటట దేవునికి అధికారం ఇవ్వడు. ఎందుకంటే వాడికి అది నచ్చింది, ఇష్టం కాబట్టి వాడది చేసుకోవాలనుకుంటాడు. అందువలన సంపూర్ణముగా నువ్వు అప్పగించుకోలేనప్పుడు నీకు విడుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు. హల్లెలూయా! ఇదేంటి బాబు నా గురించి చెప్పేస్తున్నారు అన్నట్టుంది కదా! మీ గురించే మరి. సరి చేసుకోవాల్సుకుని అనుకున్నవాడు, చక్కబరుచుకోవాలనుకున్న వాడి గురించే తప్ప నాకెందుకు? కనుక మీరు ఆలోచించండి. కనుక అయితే ఇక్కడ చూడండి ప్రవక్తన విషయంలో కూడా ఎందుకంటే మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడే నీకు రాజుగా, నాయకుడిగా ఉంటున్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఇక్కడ కొంత మట్టుకు దేవుడు, కొంత మట్టుకు లోకం అంటే కష్టం. అందుకని ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం 3 అధ్యాయం 15లో కూడా అక్కడ చెప్తాడు ఏంటట, వెచ్చగా ఉండు, చల్లగా ఉండు కానీ నులువెచ్చగా ఉండదు. ఉంటే ఏం చేస్తాడట? ఉమ్మి వేస్తాడట. కనుక మనకి ఎందుకంటే అది వేస్ట్ కదా, బాగోద్దు అది. కనుక నువ్వే డిసైడ్ చేసుకో. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నావా, దానికి ఆశీర్వాదం వేరుంటుంది. సగమే అప్పగించుకున్నావా, దాని ఆశీర్వాదం వేరుగుంటుంది. కనుక అలా సగం సగం వద్దు. అయితే చేస్తే ఫుల్గా చేసే, లేకపోతే ఫుల్గా లోకంలోనే ఉండిపో. కనీసం ఎక్కడైనా కొంత మట్టుకు ఎంజాయ్ చేయొచ్చు. అటు తిరిగి ఇటుకి అక్కడికి వెళ్ళవు కాబట్టి ఎక్కడన్నా ఎంజాయ్ చేయండి. కనుక ఇక్కడ కూడా మనం చూస్తే ప్రవక్తన విషయంలో అంత ఖచ్చితంగా చెబుతున్నాడు. ఒకసారి అంట ఒక దైవజనుడు ఎక్కడికట, ఆయన చాలా తెలివైనోడు. ఇది జరిగిన వాస్తవమైన సంఘటన చాలా సంవత్సరాల క్రిందట. మరి ఆయన దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తే, మంచి విశ్వాసి, మంచిగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఆయన కూడా మంచి చదవరి, బాగా డబ్బు ఉన్నవాడు. కనుక ఆయన ఊరు అంటే ఒక ఏమంటారు ట్రావెలర్గా అన్ని యొక్క ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి, అనేక స్థలాలు దర్శించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఆయనకి వెళ్ళడం అలవాటు అనమాట. అలా వెళ్తున్నప్పుడు కూడా ఎవరి సహాయం కూడా ఆయనకు తీసుకోడట. కేవలం అంత టెక్నాలజీని నమ్ముకొని ఆ జీపీఎస్ సిస్టమ్ని తీసుకొని అలాగా అంతటా తిరుగుతూ ఉంటాడట. అలా తిరుగుతున్నప్పుడే ఆ కారు వేసుకొని అయినా అలాగే ఎక్కడికో డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాడట, ఏదో స్థలాన్ని చూడడానికి. అకస్మాత్తుగా పెద్ద వర్షం, అంత వర్షం వచ్చి చెట్లు అవి పడిపోతున్నాయి, అన్ని పిడుగులు పడుతున్నాయి, అంత గందరగోళంగా ఉంది. అయితే ఆయన గమ్యస్థానానికి చూపిస్తుంది ఇంకా అంతా ఒక 10 కిలోమీటర్సే ఉందని చెప్పి ఆ మ్యాప్లో నాటిలో చూస్తున్నాడట. కానీ వెళ్తున్న కొలది ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడట, కానీ ఎక్కడా కూడా ఆయన గమ్యం కనబట్టలేదట. అప్పుడు ఆయన అనుకున్నాడట, ఇంకా నా పని అయిపోయింది, నన్ను ఎవ్వడు కాపాడలేడు అని చెప్పి అప్పుడు ఇంకా అన్ని దారులు మూసిపోయినప్పుడట అక్కడ బండి ఆపేసి ఆయన మొబైల్ బయటకు తీసుకొస్తే సిగ్నల్ కూడా సరిగ్గా కనపట్లేదట. అక్కడ అనుకున్నట నా పని అయిపోయింది, నేను బయటకు వద్దాం అనుకున్నా సరే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను, దారి తప్పిపోయాను, నాకు ఎవడు కూడా లేదు, అయితే ఇక్కడ నాకు కాపాడవలసింది ఒక దేవుడు మాత్రమే అని చెప్పి ఆ దేవునికి ప్రార్థన చేసుకున్నాడట. దేవా, నేను నా సొంత జ్ఞానాన్ని మీద ఆధారపడిపోయి నేను ఎంత దూరం వచ్చేసాను, ఇంకా నాకు ఎవరు కాపాడలేరు అని నాకు అర్థమైపోయింది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడటండి. అక్కడ ఆ వర్షంలోనే అక్కడే ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదట. ఆ అడవిలోకి లోపలికి వెళ్ళిపోయారు కదా, ఎక్కడో ఒక వ్యక్తి, ఒక ముసలాయన, ఒక పెద్ద ఆయన వస్తున్నాడట, బయటకు వస్తున్నాడట. వచ్చి ఆయన అంటున్నాడట, అంటే అదేదో తెగ
అదేదో ఒక ట్రైబ్ అనమాట. ఆ తెగ నాయకుడే ఆ ముసలతను అక్కడికి వచ్చి, "అయ్యా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది చాలా భయంకరమైనది. ఇంకా వెళ్తున్న కొలది ఇంకా ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి మధ్యలో. కనుక మేమే ఇక్కడికి రాము. కనుక మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఈ బండితో మీరు వెళ్ళడానికి అవ్వదు. మిమ్మల్ని సురక్షితమైన స్థలానికి నేను తీసుకెళ్ళిపోతాను. నాతో వస్తారా?" అంటే అలాగే అన్నాడట. అలాగంటే ఆయన ఎళ్తుంటే ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతుంటే భయమేసేస్తుందట. ఇదేంటి నేనే కాస్తో కూస్తో కొంచెం బెటర్‌గా వచ్చాను గదా! ఈయన ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాడు. అక్కడ చూస్తే అక్కడ పాములు కనబడుతున్నాయి, తేళ్ళు కనబడుతున్నాయి అని చెప్పి భయపడిపోతుంటే ఆయన మనసులో దేవుడు ఒక పరిశుద్ధాత్మ గద్దిస్తున్నాడట. "నువ్వు అప్పగించుకో, వెళ్ళు" అంటున్నప్పుడు ఆయన ఇంకేం మాట్లాడకుండా సరే ఇంకా నాదంటూ ఏమీ లేదు. నేను అతని మీద ఆధారపడతానని చెప్పి ఆ పెద్దాయన మీద ఆధారపడ్డట. ఆయన అలా తీసుకొని వెళ్ళిపోయాడట. షార్ట్ కట్‌లోంచి తీసుకొని వెళ్ళిపోయాడట. 10 కిలోమీటర్లు వెళ్తే గమ్యస్థానానికి వెళ్ళాలి గాని నాకంతా పాడైపోయిందట. కేవలం 10 నిమిషాల్లోనే అతన్ని సురక్షితంగా తీసుకొని వెళ్లి వదిలేసాడట. హల్లెలూయా! అంటే మనల్ని సంపూర్ణంగా దేవుడు మనల్ని నడిపించాలని మనకు ఆలోచన ఉంటున్నప్పుడు ఆయన మీద ఆధారపడితే ఆయన మనల్ని సురక్షితంగానే తీసుకొని వెళ్తాడు. కదా! అందుకని మనం ఏం చేయాలంటే ప్రవక్తన విషయంలో కూడా మనము చక్కబరుచుకోవాలి. అంటే నీ యాటిట్యూడ్స్ అన్నీ కూడా పక్కకు పెట్టండి. ఆ ఇగోస్ అన్నీ కూడా పక్కకు పెట్టండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దానివల్ల మీకు అనారోగ్యం ఎక్కువైపోద్ది. బీపీ పెరిగిపోద్ది. షుగర్ పెరిగిపోద్ది. అన్నీ లేనిపోని రోగాలొస్తాయి. కనుక దేవునికి అప్పగించిన మీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఇది రెండోదైతే అందుకనే ఇక్కడ కూడా మనం చూస్తే లూకా సువార్తలో మనం చూడొచ్చు అక్కడ 16వ అధ్యాయంలో అక్కడ జక్కయ్య అనే ఒక సుంకరి ఆ వ్యక్తి ఎలాగా తన జీవితం ఎలాగుందో మనకు తెలుసు కదా! మరి అంత పొట్టివాడు మరి యేసు ప్రభువుని చూడాలని నాకు ఆశ కలిగింది గానీ చూడలేకపోతున్నాడు. చెట్టు ఎక్కి అంతా చూస్తున్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఆగి ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన తీసుకొని ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎలా మారిపోయాడంటే అప్పటి వరకు కూడా ప్రజల దగ్గర నాలుగింతలు, ఐదింతలు అంతా కూడా వసూలు చేసేవాడట. ఆ ట్యాక్స్ అంతా కూడా. అలాంటి వాడు ఒక్కసారిగా ప్రభువు ఆయన్ని దర్శించినప్పుడు ఆయన ఏం చేశారట, ఆయన మారిపోయడానికి సూచన ఏంటంటే మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే ఆయన ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడో మరలా దాన్ని చెల్లించేశారట అందరికీ కూడా. అది మార్పు కాదంటారా? అంటే ఇక్కడ ప్రవక్తనలో మార్పు వచ్చిందా లేదా? హల్లెలూయా! ఎందుకు ఈరోజు అందరూ ఇలాగున్నారు డల్‌గా నిద్ర అవస్థలో ఉన్నారు? పడుకోలేదా రాత్రా సరిగ్గా? చాలా అన్నీ నిద్ర ఫేజ్‌లా కనబడుతున్నాయి. ఇక్కడ చాలా మటుకు గ్యాప్ ఉంది. చాలామంది రాలేదు. ఎవరు రాలేదమ్మా? రైట్. అంటే ఈ ఎండలకా అలా అయిపోతున్నారు మీరు? ఏవండి? ఎండలకా అలా అయిపోతున్నారు? కనుక మనం ఏం చేసుకోవాలట, మొట్టమొదటిగా క్రియల విషయంలో మనము చక్కబరుచుకోవాలట. రెండోది ప్రవక్తన విషయంలో మనము సరిచేసుకోవాలి, చక్కబరుచుకోవాలి. ఎందుకంటే దేవునికి అప్పగించుకుంటున్నప్పుడు దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనిషి వలన అన్నీ సాధ్యమండి. చెప్పాలి. మనిషి వలన అన్నీ సాధ్యమా? అవ్వదు. ఎందుకంటే కానీ లోకం ఏం చెప్తుందంటే మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదట కదా! అందుకనే యాకోబు పత్రిక చదువుకోవాలి మనం. ఏంటట, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కనుక లోకం ఏం చెబుతుందో దానికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గానే చెప్తుంది బైబిల్. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అయితే వినడానికి అది బాగుంటుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మోటివేషనల్‌గా ఉంటుంది. అవును కదా, నేను ఏదైనా చేయగలను అనుకోవచ్చు. కానీ మరలా చెప్తున్నాను, పరిమితి ఉంటుంది. మనిషి చేయగలిగింది పరిమితే ఉంది. అందుకనే స్పిరిచువాలిటీ ఈజ్ బియాండ్ సైన్స్ కదండి. ఆధ్యాత్మిక విషయాలు, దైవిక విషయాలు ఏంటంటే సైన్స్కి అంతుపట్టవు. సైన్స్కు మించి ఉంటాయి. సైన్స్ ఎంతవరకు అంటే కొంతవరకే పనిచేస్తుంది. అవును కాదు అంటది, లేకపోతే అవును అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ అన్నిటికీ మనం ఆధ్యాత్మికంగా ఉన్న విషయాలు మనం కొన్ని చెప్పలేం. అది అనుభవించాలి. హల్లెలూయా! అది కృపావరాలు కలిగినప్పుడు, ఆ ఆత్మవరములతో మనము చేయగలిగినప్పుడే అది సాధ్యపడుతుంది. అన్నీ జరగవండి. కనుక మొట్టమొదటిది ఏంటంటే చక్కబరుచుడి అంటున్నాడు కదా. ఏ విషయంలో చక్కబరుచుకోవాలంటే మొదటిది ఏంటట, క్రియల విషయంలో మనం చక్కబరుచుకోవాలి. రెండోది ప్రవక్తన విషయంలో చక్కబరచాలి. మనం మూడోది కూడా చూద్దాం ఏంటో. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు
మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, రైట్. మనకి అందరికీ కూడా బాగా సుపరిచితమైన ఒక లేఖన భాగం కదా ఇది. హిజ్కియా గురించి ఎంతమందికి తెలియదండి? చెప్పాలి. మాకు తెలుసు అన్న వాళ్ళు అసలు చేయొద్దండి. వెరీ గుడ్. మాకు తెలియదు అన్న వాళ్ళు కాలెత్తండి. అదే. రైట్. కనుక ఏంటట, హిజ్కియా గురించి అందరికీ సాధారణంగా చాలా మటుకు తెలుసు కదా. ఏం తెలుసు అంటే ఇదే తెలుసు. ఏం తెలుసు అండి? హిజ్కియా జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేశాడా అంటే ఇదే చెప్పేస్తారు. ఏంటట, ఏం చేశాడండి? పొడిగించారా? ఓకే, దీని గురించి ఒక టాపిక్ ఉందిలేండి, అది తర్వాత ఎప్పుడో మాట్లాడదాం, ఇప్పుడు కాదు. పోనీ అందాకలు మీ వరకే అనుకుంటున్నాను. నిజంగా పొడిగించాడు. ఎన్ని సంవత్సరాలట? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. రైట్. సరే, అయితే ఇక్కడ మనం చదువుదాం ఒకసారి, మళ్ళీ నెమ్మదిగా చదవమ్మా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని చాలు. ఏంటట, ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? యెషయా నా ప్రవక్త, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని అది చెప్తున్నాడు. మన టాపిక్ అది కదా, చక్కబెట్టుకోవడం. ఆ రెండు చక్కబెట్టుకున్నాడు మనం చూసి ఇందాకలా. ఇప్పుడు ఇక్కడ ఏం చక్కబెట్టుకోవాలంటే నీ ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. అయితే ఆయనకి రోగం ఎందుకు వచ్చింది అనేది వేరే సబ్జెక్టు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడట్లేదు, దాని గురించి ఖచ్చితంగా ఒక టాపిక్ నేను చెప్తాను. అయితే ఇక్కడ యెషయా అనే ప్రవక్త కాలంలో ఆమోజు కుమారుడు యెషయా వచ్చి చక్కగా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే చక్కబెట్టుకోండి, అయితే నీ ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాలి, ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? అంటే ఇల్లు చక్కగా శుభ్రంగా తుడిచిపెట్టుకోవడమా, వస్తువులన్నీ కడిగేయడమా, అలాగా సర్దుకోవడమా, ఆర్గనైజ్ చేసుకోవడమా? అదా మన అర్థం? ఏదో ఉంటుంది కదా. మరి ఉంటుందంటే మీరు చెప్పాలి కదా, తెలిస్తే. ఎవరు చెప్తున్నారు? ఫ్యామిలీ. ఇల్లు అంటే ఫ్యామిలీ అట. వెరీ గుడ్, కరెక్టే. ఇల్లు అంటే కుటుంబమే కదండి. అయితే కుటుంబాన్ని ఏంటట చక్కబెట్టుకో అంటే దాని అర్థం ఏంటంటే, బాబు నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు హిజ్కియా ఏంటంటే 13వ రాజు, ఇశ్రాయేల్ దేశానికి 13వ రాజు. సో మొదటి రాజు ఎవరు? సౌలు, 2 దావీదు, 3 సొలొమోను. ఆ తర్వాత అలాగ ఇంకా వరుస క్రమంలో వస్తే ఇశ్రాయేల్ దేశానికి ఇక్కడ ఈయన 13వ రాజు హిజ్కియా. ఈ రాజు ఇంకా అయిపోతున్నాడు, ఇంకా అయిపోయింది నీ పరిస్థితి, కనుక నీ తర్వాత ఎవరు సక్సెసర్ ఎవరు ఉన్నారో జాగ్రత్త చూసుకో అని చెప్తున్నాడు ఇక్కడ యెషయా చెప్తున్నాడు. ఆ తర్వాత మనకు తెలుసు మరి రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో కానీ మనకు తెలుసు ఆయన ఎలాగైతే ప్రార్థన చేశాడు, ఎక్కడ తిరిగాడు, ఏం చేశాడు, దేవుడు ఏం చేస్తాడు, ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇక్కడ విషయం వస్తే ఇక్కడ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నప్పుడు ప్రధానంగా ఏంటంటే, ఇల్లు అంటే దేవునికి ఎంత ఇష్టం అంటే ఇక్కడ మోషే గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తాడన్నమాట సంఖ్యాకాండంలో. ఏంటట, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇల్లు అంటే కుటుంబమే ఒక విధంగా, కానీ అంతకు మించి కూడా దాని అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థం ఏంటంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అంటే నీ బాధ్యతను ఏం చేయాలంటే చక్కగా. అందుకనే ఇక్కడ అంతమంది ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన నడిపిస్తూ వస్తున్న క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ దైవజనుడిగా, ఆ నాయకుడిగా, ప్రవక్తగా కొనసాగుతున్న మోషే దేవుడు ఏం చేశారట, ఆయన ఎన్ని చేసినా, ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఆయన వారిని విడిచిపెట్టలేదు. వారికి కావాల్సిన అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ వారిని సురక్షితంగా మరి బయటికి తీసుకొని వచ్చాడు. అన్ని ఇబ్బందుల్లో కూడా వారిని హ్యాండిల్ చేశాడు కదా. అంత బాధ్యతగా వాళ్ళని ప్రతీదీ పట్టించుకుంటున్నాడు. వాళ్ళకి ఏ అవసరతలు కావాలన్నా, నీళ్ళు కావాలంటే నీళ్ళు, మాంసం కావాలని ఒక సందర్భంలో గోల పెడతారు, అక్కడ మాంసం ఇస్తాడు. ప్రతిరోజు మన్నా. ఇంకా ఏంటట, వారికి ఏమంటే అది. రాత్రి వేళ చలి ఎక్కువైపోతుంది అంటున్నప్పుడు అగ్నిస్తంభముగా, ఉదయం అంతా కూడా ఈ యొక్క ఎడారిలో నడుస్తున్నప్పుడు అత్యధికమైన ఉష్ణోగ్రత వలన వేడికి వాళ్ళు ఇబ్బంది పడిపోతారేమో, వడదెబ్బ తగ్గి చచ్చిపోతారేమో అని అంటే అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేఘస్తంభముగా దేవుడు, అంటే ప్రతీది కూడా దేవుడు ఎన్ని కార్యాలు వారికి చేసుకొని వచ్చారు కదా.
అంతటిలో కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా కాపాడుకొని వచ్చినందుకు దేవుడు మురిసిపోయి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటట, ఈయన మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకం. అంటే నేను అప్పగించిన బాధ్యతని సక్రమంగా చక్కగా చేశాడు ఎవరు, మోషే. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంట, యెషయా వచ్చి చెప్తున్నాడు ఎవరి గురించట, హిజ్కియా గురించి, నీ ఇల్లు చక్క పెట్టుకో అంటున్నాడు. అంటే ఈరోజు కూడా అదే ప్రశ్న నేను మీకు వేస్తున్నాను. ఆర్ యూ బ్యాలెన్సింగ్ యువర్ ఫ్యామిలీ? మీ ఇల్లుని మీరు చక్కగా మీరు చూసుకోగలుగుతున్నారా? మీకు ఇవ్వబడిన బాధ్యత మీరు నెరవేరుస్తున్నారా అంటే అదొక ఒక ప్రశ్నార్థకమే. తల్లిదండ్రులు చేయవలసిన బాధ్యత మీరు నెరవేరుస్తున్నారా? మీ పిల్లల్ని సరైన మార్గంలో మీరు నడిపిస్తున్నారా? దైవికంగా పెంచుతున్నారా? దేవునికి జ్ఞానము చొప్పున వారిని మీరు పెంచుతున్నారా అనేది ఒక ప్రశ్న. నిజంగా పెంచుతున్నాం అంటే ఏరి ఈరోజు మరి మీ పిల్లలు ఏరి అంటే దానికి సమాధానం లేదు. అదే నేను తల్లిదండ్రుల గురించి పిల్లల్ని అడిగితే కూడా మరి వాళ్ళు లేరు అంటే ఇక్కడ ఈ విషయంలో ఫెయిల్. ఈ మూడోది ఏంటట, ఇల్లు విషయంలో ఫెయిలు. నిజంగా ఇల్లే కానీ చక్కగా బ్యాలెన్స్డ్గా నమ్మకంగా ఎవరి బాధ్యతలు వారు చేస్తే ఈ రోజు అంతా కూడా దేవుని సన్నిధిలో అందరూ కూడా ఎంతో చక్కగా కనబడేవారు. ఈ రోజుల్లో కనబడట్లేదు. కారణం ఏంటి? ఎందుకంటే ఈ బాధ్యతలో మీరు చక్కబెట్టుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు. తల్లి వస్తే పిల్ల రాదు, పిల్ల వస్తే తల్లి రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. ఎప్పుడు ఉన్న గోలే కదా. కానీ ఇది ఎంతకాలం ఇలా వెళ్తుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది కనుక దేవుడు వచ్చే కాలంలో మీ కుటుంబం ప్రకారంగా మీరు మిమ్మల్ని సిద్ధపరచుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. అయితే ఈ విషయంలో ఒక చక్కటి మాదిరిగా యెహోషువ గ్రంథంలో యెహోషువ చెబుతాడు ఒక మాట. 24వ అధ్యాయము 15వ వచనము ఆఖరి వచనంలో ఏంటట, నేను నా ఇంటి వారిని ఏం చేస్తామట, యెహోవాని సేవిస్తామట. మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటారా, కానీ నేను నా కుటుంబం మాత్రం మేము ఇలా డెడికేట్ అయిపోయాం అని అలా మాట్లాడుతున్నాడు. అయితే అలాంటి స్టేట్మెంట్ మీరు ఇవ్వగలుగుతారా ఈ యొక్క నేటి దినాల్లో? నాకు అవ్వదులేండి, నాకు పని ఉంది, మీరు వెళ్ళండి అంటారు కదా. పిల్లలు కూడా నాకు ఈరోజు అవ్వదు, నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు అని వాళ్ళు చెప్తారు. ఏదో ఒక సాకులు చెప్తారు. మొత్తానికి మీ కుటుంబం పరంగా మీరు దేవునికి మీరు చేయవలసింది, అసలు దేవుడు మిమ్మల్ని కుటుంబంగా నిర్మించిందే మీరు అందరూ కలిసి దేవుని ఆరాధించడానికి కదా. అలాంటిది మీరు కుటుంబ పరంగా ఎప్పుడో మీరు ఏమైపోయారు, త్రోవ తప్పిపోయారు. దేవుని విషయంలో మీరు దేవుని కొరకు మీ బిడ్డలను పెంచట్లేదు. తల్లిదండ్రులు కూడా ఆ దైవిక జ్ఞానముతో వారు కూడా లేకపోవడం వలన వాళ్ళు తొలగిపోతున్నారు. ఇక్కడ టోటల్ ఫ్యామిలీ అంతా కూడా ఫెయిల్ అయిపోవడం వలన ఇది ఇంకనూ అలా లోటుగానే ఉంటుంది భూమి మీద. కనుక ఇక్కడ మనం చక్కబెట్టుకోవాల్సింది, మరలా చెబుతున్నాడు, చక్కపరచుడి. ఏంటి అంటే మొట్టమొదటిది ఏంటట, నీ క్రియల విషయం అయితే, రెండోది నీ ప్రవర్తన, మూడోది నీ ఇల్లు అంటే బాధ్యతల విషయంలో చక్కపరచాలి. ఇంకా చూద్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 27వ వచనం. బయట నీ పని చక్కపెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. అది ఇక్కడ కూడా సొలొమోను చూడండి, అంత అంటే ఆ ఒక్క స్టేట్మెంటే కానీ అందులో చాలా లోతైన విషయాన్ని ఒక మెసేజ్గా తెలియజేస్తుంటాడు. ఆయనకున్న ఒక ప్రత్యేకత అది. అందుకనే సామెతలు మీద చదువుతున్న కొలది జ్ఞానం వస్తుంది. అర్థం చేసుకోవడానికి కూడా మనకి కొంత కావాలి, అంటే దేవునితో సహవాసం కావాలి. కాబట్టి ఇక్కడ చూడండి, బయట నీ పని చక్క పెట్టుకొనుము, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచుము, తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును. ఇల్లు కట్టుకోవడం తర్వాత కానీ ముందు చేయవలసింది చేయి, ముందు దాన్ని రెడీ చేసుకో. కాబట్టి ఇక్కడ నేను ఇందాకలు కూడా తెలియజేశాను, ఆ 3 ఆహ్వానాలు ఏంటంటే, మొదటిది ఏ రోజు ఆ రోజే మన వివాదాన్ని ఏంటట తీర్చుకుందాం రండి అంటున్నాడు. రెండో ఆహ్వానం రక్షణ పొందండి అంటున్నాడు. వివాదము తీర్చుకున్నాక మనం రక్షణలోకి వస్తాం. ఎందుకంటే శత్రుత్వంతో ఉంటున్నప్పుడు ఎవడు దేవుడిని అంగీకరించలేడు కదా, నమ్మలేడు కదా. వాడు శత్రుత్వం పోయి సమాధానంగా ఉంటున్నప్పుడే అప్పుడే ఇప్పుడు ఏదైనా శత్రువుకి నేను స్వార్థ చెప్పాలంటే వాడు సమాధానంగా ఉండాలి, వాడు వినడానికి ఆసక్తి చూపించాలి, వినాలి.
అప్పుడే ఏదైనా జరుగుతుంది, కార్యం జరుగుతుంది, లేకపోతే జరగదు కదండి. కనుక దేవుడితో మనం ఏం చేసుకోవాలట, ముందు మనము ఏం పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి. సమాధానం పొందుకున్న తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మనకి రక్షణ వస్తుంది. ఆ తర్వాత మనం రక్షణ కార్యము ద్వారా మనము దేవుడికి సమీపస్తులుగా ఉంటూ దేవుణ్ణి మనం ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం అసలు ఎందుకు నిర్మించబడ్డాము, అసలు ఎందుకు మనం నిర్మించబడ్డామంటే, ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మానవుడిని నిర్మించిందే ఆయన నిమిత్తము స్తోత్రగానము చేయడానికి, వర్షిప్ క్రైస్ట్. మనము నిర్మించబడడానికి ప్రధాన ఉద్దేశం, లక్ష్యం ఏంటంటే మనము క్రీస్తుని ఆరాధించడానికే కదా. అందుకని క్రిస్మస్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. అంటే ఏంటట, క్రిస్టోమాస్ అంటే ఏంటట, క్రీస్తుని ఆరాధించడానికే మనల్ని దేవుడు నిర్మించాడు అనే యొక్క సత్యాన్ని మనం అనుదినంగా మనం దాన్ని జరిగించకపోతే వేస్టే కదా. అందుకని ఇక్కడ కూడా తెలియజేస్తున్న ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము, యెషయా గ్రంథం 43:21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంతే, సింపుల్. అంటే వి వర్ క్రియేటెడ్ టు వర్షిప్. అంతే, మనల్ని దేవుడు నిర్మించిందే ఆయనకి స్తోత్రగానము చేయడానికే తప్ప మరి ఇంకేదో నీవు ఇంకెవరికో భజన చేయమనో ఇంకేదో దరిద్రం చేయమనో కాదు. ఇది మనం తెలుసుకోవాల్సినాక ప్రధానమైనాక ఉద్దేశము గ్రహించాలి దేవునిది చెబుతున్నప్పుడు. అయితే ఒకసారట ఒక ఊర్లో ఒక ఒక కొండ మీద నుంచి సడన్గా ఒక పెద్ద బండరాయి వచ్చేసిందట అండి. వచ్చి అక్కడ దారికి అడ్డంగా ఉన్నదట. దారికి అడ్డంగా ఉందట అది. అయితే ఒక వ్యక్తులు అందరూ వెళ్తున్నప్పుడు చాలా ఆటంకంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు కూడా చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఈ రోజుల్లో కొంచెం సోషల్ అవేర్నెస్ కొరకు కూడా కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు కొంతమంది ప్రజలు. అంటే ప్రజలకి, పబ్లిక్కి ఆటంకంగా ఉంటున్న విషయాలు ఎవరూ పట్టించుకోరు, బాధ్యత లేకుండా వ్యవహరిస్తారు. కాబట్టి అందుకు ఏంటంట, ఎవరన్నా చేస్తారని కావాల్సుకొని రోడ్డు మీద ఏదన్నా అడ్డుగా పెట్టడం, రాళ్ళు పెట్టడం, లేకపోతే ఇంకేదన్నా అలాంటివి చెట్లు అలా పెట్టడము, లేకపోతే ఎవరన్నా జారి పడిపోతున్నారు అనుకోండి, ఏ గ్రీజో ఏ ఆయిల్ ఏదో ఉందనుకోండి, అక్కడ ఎవరో ఒకరు నుంచొని అక్కడ దాన్ని డైవర్ట్ చేస్తూ ఇక్కడ ప్రమాదం ఉందని చెప్పడము, లేకపోతే దాన్ని శుభ్రం చేయడము, ఏదో ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఒక పెద్ద బండరాయి ఆ రోడ్డుకి అడ్డంగా ఉందట. అయితే ఈ వెళ్ళడానికి రావడానికి ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉందట. అయితే ఒక 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 వ్యక్తి, ఒక దారి పోతున్న వ్యక్తి చూసి దాన్ని తిట్టుకుంటూ, ఎవరికన్నా బుద్ధి ఉందండి, ఇలాగ ఎవడన్నా పెడతాడా అని చెప్పి నానా మాటలు దూషణంగా మాట్లాడి తిట్టుకొని, ఆయన పండితుడట, మళ్ళా బాగా తిట్టి ఆయన పక్క దారి నుంచి వెళ్ళిపోయాడట. అలా తర్వాత క్రమంలో ఎవరో వెళ్తున్నప్పుడు ఇంకొక వ్యక్తి బాగా విజ్ఞానవంతుడు, బాగా చదువుకున్నాడే, అతను కూడా చూసి అస్సలు బాధ్యత లేదండి, ఎవరికి కూడా ఎంతగా తయారయ్యారు, ఎంత ఆటంకంగా ఉందండి, ఎవరు కూడా తొలగించరా అని చెప్పి ఆయన కూడా తిరిగి వెళ్ళిపోయాడట. అలాగా కొంతమంది వివిధ రకాలుగా వచ్చి వారు చూసి ఏమీ చేయకుండా పైపెచ్చు సొసైటీని నిందించి, ప్రజలను నిందించి, దేవుణ్ణి కూడా నిందించి, ఇలా చేయొచ్చా, ఎంత ఆటంకంగా ఉంది, ఏదైనా చేయొచ్చు కదా అని అంటే ఇలా చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవడు కూడా చేయట్లేదట. ఆఖరికి పొలం పనులన్నీ కూడా చేసుకొని ఒక రైతు ఆ దారిన ఏం చేస్తున్నాడట, ఆ గడ్డి అంతా కోసుకొని భుజం మీద పెట్టుకొని వెళ్తున్నాడట. అది చూస్తే అతనికి కూడా అది ఆటంకంగానే ఉంది, అతనికి బాధే. కానీ సరే, ఇంకా ఎవరినంటే ఏమైంది, అది ఎందుకు వచ్చిందో ఎవరు పెట్టారో మనకు తెలియదు. కానీ సరే, నా వంతుగా నేను దీన్ని ఏమన్నా చేయగలుగుతానా లేదా అని చెప్పి ఆయన దగ్గర పొలుగు పారా ఉంటే ఆ రాయిని అలా పెట్టి ఇలా చేసి చాలా కష్టంతో దాన్ని ఒక పక్కకు నెట్టి తొలగించాడట. రైతు మాత్రం రాత్రి వేళ తొలగించి పక్కకు పెడితే ఆ స్థలంలో పెద్ద గొయ్యి ఏర్పడి ఉందట. ఆ గొయ్యి మీద ఈ రాయి వచ్చి ఉంది. ఇంతకి తీరా చూస్తే అక్కడ ఏముందట, ఆ గొయ్యిలో ఒక పెద్ద బ్యాగ్ ఉందట, ఒక గోని సంచి లాంటిది ఏదో ఉంటే. ఏమిటని చెప్పి ఆ సంచి తీస్తే ఆ సంచిలో బంగారు నాణ్యాలు ఉన్నాయటండి. అయితే అందులో ఒక ఉత్తరం కూడా రాసి ఉందట. అంటే ఆ ఉత్తరం కూడా రాసి ఉంటే ఆ ఉత్తరం అవన్నీ కూడా తీసుకున్నాడట. అందులో ఏం రాసి ఉందట అంటే, ఆయన చదువుకొచ్చో లేదో మనకు తెలియదు, కానీ ఈ చెప్పే మాటలు ఇక్కడ ఎవరైతే ఇది తొలగిస్తారో, ఈ యొక్క రాయితీని తొలగిస్తారో వారే దీనికి అర్హులు, ఈ యొక్క సంపదకి వారే అర్హులు. అంటే బాధ్యత
అనేది ఎవరైతే చూపిస్తారో, ఎవరో వాడొచ్చి తీయాలి, వీడొచ్చి తీయాలని చెప్పి నానా మాట్లాడి సొసైటీని, సమాజాన్ని దూషించి ఇవన్నీ చేసే బదులు నా వంతుగా నేను చేస్తే అని ఎవరైతే ముందుకొస్తారో వాళ్ళే దీనికి అర్హులని చెప్పి ఆ యొక్క ఉత్తరం రాసి అందులో కొన్ని యొక్క నాణేలు పెట్టేసి అలా వెళ్ళిపోయారట ఎవరో. అయితే ఆ విషయము ఇక్కడ మనం ఏమి మనకి తెలియజేస్తుందంటే ఒకటే, ఎవరు కూడా ఎవరో వచ్చి చేసే వరకు కూడా నువ్వు ఆగకుండా ఈ పని విషయమే కాదు, నీకు అప్పగించిన ఒక బాధ్యత విషయంలో సంపూర్ణంగా దాన్ని నెరవేర్చండి. దేవుడు కూడా దేవుడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కంపారిజన్ చేస్తే అక్కడ కుదరదు. అందుకనే ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21లో ఆయన తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడు కానీ దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే అంటున్నప్పుడు, నీకు అప్పగించిన బాధ్యత, నీకు అప్పగించిన పనిని నీకు ఇవ్వబడిన ఆయుష్ కాలంలో నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలి తప్ప, వాడు ఇలా చేసాడు కాబట్టి నేను చేయలేదను ఇలా కంప్లైంట్లు చేసుకొని ఇంకోది చేసుకుంటే దానికి నష్టం మీదే. కనుక ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడట, నీ ఇల్లంతటినీ కూడా ఏం చేస్తున్నా, చక్కబరుచుకో. అంటే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత విషయంలో సంపూర్ణంగా మీరు నెరవేర్చండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ 10 సార్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చక్కబరుచుకోవాలి. ఏ విషయాల్లో అంటే ఈ యొక్క ప్రధానమైన విషయాల్లో మనం చక్కబరుచుకోవాలి. ఇంకా ఆఖరి విషయం అని చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆ కన్యలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని. రైట్, ఇది కూడా మనకు తెలుసు కదండి. ఏంటట, ఈ యొక్క ఉపమానంలో దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు అందరికీ కూడా. ఇది కూడా బాగా సుపరిచితమైన లేఖన భాగమే. ఆ ఉపమానం కూడా తెలుసు. 10 మంది కన్యకులు కదండి. అందులో ఎంతమంది వెళ్ళారు? 5గురు ఉండిపోయారు కదా. ఆ పెండ్లి కుమారుడు తీసుకుని వెళ్ళలేదు, ఆ గేటు బయటే ఆ తలుపు వేస్తారు. అయితే ఇక్కడ చూడండి, అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని అంటే ఏంటంటే ఎవరు మిగిలిపోయిన వాళ్ళ కోసం ఇది. అంటే అప్పుడు సమయం దాటిపోయిన తర్వాత నువ్వు చక్కపరుచుకున్నప్పటికీ కూడా ఉపయోగం ఉండదని. అంటే తగిన కాలంలోనే స్పందించాలి. సమయానుకూలంగాన సమయోచితమైన జ్ఞానం ఉంటే వారికి తెలుస్తుంది. నీకు జ్ఞానం ఉంది, ఇప్పుడు వచ్చేసింది ఏంటట, పెండ్లి కుమారుడు తలుపు వేసిన తర్వాత వీళ్ళు బయటకు ఉండిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఏం చేసుకుంటారు, అప్పుడు రెడీ చేసుకున్నారు. ఎందుకు? ఉపయోగం ఏముంది. అందుకనే కొన్ని సందర్భాల్లో మనం చూస్తే డాక్టర్ గారు కూడా కొన్ని సందర్భాలు ఈ మాటలు మనకు పలుకుతూ ఉంటారు కదా. అంటే మీరు ఇంకొక కొద్ది నిమిషాల ముందుగా తీసుకొచ్చినా నేను ఏదో చేద్దును, బ్రతికిద్దును అని యొక్క సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి కదండి. అంటే సమయం మీరిపోయిన తర్వాత ఏమవ్వదు. కడబోరు ఊదినప్పుడే, కడబోరు ఊదక మునుపు వరకు నీకు అవకాశం ఉన్నట్టే. కానీ 7వ బోరు ఊదిన తర్వాత, సంఘం భూమి నుంచి ఎత్తబడిపోయిన తర్వాత ఏమి చేసేది ఏమీ లేదు. మీరు చేయగలిగినది ఏంటో తెలుసా? లాస్ట్లో రొమ్ము కొట్టుకొని ఏడవడం తప్ప చేసేది ఏమి లేదు. కనుక ఇక్కడ ఏంటట, వారు చక్కపరుచుకున్నారట. దివిటీలు అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. వెలుగుంది, అప్పుడు ఉంది వెలుగుంది. ఆ నూనె కూడా వెలుగుతుంది, అందులో నూనె ఉంది కాబట్టి అవి బాగా వెలుగుతున్నాయి. మరి అదేదో ముందే చేయరాదా? ఎందుకు చేయలేదు? నిర్లక్ష్యం కదా, నిర్లక్ష్యమే మరి. ఇంకా అందుకనే హెబ్రీ గ్రంథకర్త కూడా ఏమంటాట, హెబ్రీ 2:3లో అందరికీ తెలిసిందే, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల మీరు ఎలాగ తప్పించుకొందురు కదా. దేవుడు తెలియజేస్తున్నాడు, రక్షణ అనేది చాలా అమూల్యమైనది. దాన్ని మనం ఎంత మాత్రం కోల్పోకూడదు. ఈ వేటితో కూడా అది వెల చెల్లించలేనిది. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఆఖరి భాగంలో కూడా మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా కొనసాగించుకొనుడి అంటున్నాడు. జాగ్రత్త. కనుక రక్షణని మనం కోల్పోకుండా, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఉన్న రక్షణని ఏం చేసుకున్నట జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ పరిస్థితి మనకు రాదు. అంటే సమయానుకూలంగా మనం ప్రవర్తించాలి, చక్కపరుచుకోవాలి. ఆ దివిటీలను ముందే ఆ 5గురితో కలిసి నువ్వు కూడా తగినంతగా ఆ సిద్ధుల్లో నూనె రెడీ చేసుకొని వెలుగుతూ వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉండుంటే చక్కగా 10 మంది కూడా లోపలికి వెళ్ళిపోను కదా. 5గురు బయట ఉండిపోవడానికి కారణం ఏంటంటే నీ యొక్క నిర్లక్ష్యమే. నీ శ్రద్ధపాటు లేకపోవడమే, నీ బాధ్యత లేదు నీకు. అయితే ఇది అందరికీ కూడా అప్లికేబులే, ప్రతి వారికి కూడా. ఎందుకంటే దేవుడు వచ్చే కాలము సమీపంగా ఉంటున్నప్పుడు మిమ్మల్ని మీరు చక్కబరుచుకోండి. హల్లెలూయా.
మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. సంఘం ఎత్తబడడానికి ఎంతో కాలం లేదు. మీరు అనుకుంటున్నారు ఇంకా చాలా ఉందని. నో, నో, నో. దేర్ ఆర్ చాలా ఈక్వేషన్స్ అన్నీ మారుతూ ఉన్నాయి. మనకి నాకు టైం దొరకటం లేదు చూపించడానికి, అవన్నీ వేసి చూపించాలనడానికి. అంటే ఎంత టైంలో ఎంత ఎంత దగ్గరగా ఉన్నాం మనం, ఏ ఇయర్‌లో జరగచ్చు అనే ప్రిడిక్షన్స్ కూడా వచ్చినాయి. అంటే వాస్తవంగా యేసు ప్రభువారే అంటారు కదా, ఆ దినము నాకు కూడా తెలీదు అంటాడు గానీ, అందులో మీకు తెలియని మర్మం ఏంటంటే, అది యేసు ప్రభువారు ఎక్కడ సిలువ వేయక బడక మునుపు చెప్పినదది. సిలువ వేసిన తర్వాత, ఆరోహణం అయిపోయిన తర్వాత యేసు ప్రభువారికి కూడా తెలుసు ఆయన ఎప్పుడొస్తున్నాడో. అది మనుష్య కుమారుడికి తెలీదన్న సత్యము అది ఎప్పుడండి అది? అది బిఫోర్ క్రూసిఫికేషన్. కానీ వన్స్ ఆఫ్టర్ హిస్ రిజరక్షన్ ఆయనకి కూడా తెలుసు. ఎందుకంటే ఆయనే ఈ సృష్టిని అంతటిని సృష్టించింది కనుక ఆయనకి తెలుసు. అయితే ఆయనకి తెలిసిన విషయం ఆయనతో కలిసి ఉండే వారికి తెలుస్తుంది కూడా. అంటే సంఘము ఆయనతో పాటు సిద్ధపడి కరెక్ట్‌గా ఉంటున్నప్పుడు ఇది మనుషులందరికీ, అన్యులందరికీ కూడా ఇది ఏంటో అమ్మో! ఇలాగైపోయింది, దొంగ వలే వస్తాడు అనేది వాళ్ళకి, నీకు నాకు కాదు. అది మీరు తెలుసుకోవాలి. దేవునితో నిరంతరము నువ్వు ర్యాపో కలిగుంటున్నప్పుడు నీకెందుకు తెలీదు? తెలుస్తది. వెళ్ళిపోతావు కూడా. అలాంటి విశ్వాసం నీకు కలుగును గాక. కాబట్టి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. కనుక ఇక్కడ ఏంటంటే ఏమి చక్కపరుచుకోవాలండి? దివిటీలను చక్కపరుచుకోవాలి. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే సిద్ధపాటు కలిగి మనము ఉండాలని, ఆ విషయంలో ఆలస్యము చేయకూడదని, అలక్ష్యము చేయకూడదని దేవుడు మరలా మనకి చెప్తున్నాడు. ఈ యొక్క 5 విషయాలు మనం జాగ్రత్తగా చక్కపరుచుకోవాలి. మన యొక్క అనుదిన జీవితంలో మన ఆధ్యాత్మిక ఎదగడానికి ఇవి ఆటంకముగా ఉండకూడదు కనుక. యెషయా గ్రంథంలో తెలియజేస్తున్న ఆ యొక్క ప్రత్యేకమైన విషయాలు మొదటిది ఏంటంటే, క్రియల విషయంలో చక్కపరుచుకోవాలి, ప్రవక్తల విషయంలో చక్కపరుచుకోవాలి, బాధ్యతల విషయంలో చక్కపరుచుకోవాలి, ఇల్లు విషయంలో. ఇంకా ఆ, ఆ? వినపట్లే. పని విషయంలో. ఓకే. అంటే సిమిలర్‌గా దగ్గరగా ఉంటున్నాయి కాబట్టి ఇదే అనుకోకండి. ప్రత్యేకత ఇదెంది దందే ప్రత్యేకత. అందుకే నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాను. కనుక ఈ 5 విషయాల్లో కూడా దేవుడు మనకిచ్చినాక ఈ కొద్ది సమయంలో, ఈ కొద్ది అల్పమైన జీవితం ఇది. ఇదేదో విస్తారమైన జీవితం అనుకోకండి. మీరు ఏది మెతుషెలలాగా 969 సంవత్సరాలు బతకరు. బతుకుతారా? కనీసం మోషేలాగా కూడా బతకలేరు మీరు. 120 సంవత్సరాలు. అవ్వదు. దావీదు చెప్తున్న రీతిలో 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అయితే అయినను వాటి వైభవం అంతా కూడా మీకు తెలుసు. వెనకాతలు ఉన్నారు అందరూ కూడా. ఇదే. కనుక జాగ్రత్తగా ఉన్న దాంట్లో చక్కగా బతుకుదాం. ఓకే. అందుకనే చక్కబరుచుకుందాం. హల్లెలూయా. చక్కబరుచుకోండి. అందుకే చెప్తాను, చక్కబరుచుకునడి. ఎందుకంటే అది మీకు ఆశీర్వాదం. చిన్న ప్రార్థన చేద్దాం.